హర్షిని పాడ్కాస్ట్కి స్వాగతం. హర్షిని ఇప్పటి వరకు 300 పైగా ఎపిసోడ్లు రికార్డ్ చేసింది. అందులో 50 మంది తెలుగు రచయితలను పరిచయం చేస్తే దేశాల నుంచి 50 మంది ట్రాన్స్లేటర్స్ని పరిచయం చేశారు. సో మన మన తెలుగు రచయితలని, తెలుగు కథల్ని పరిచయం చేస్తూ మొదలైన హర్షణీయం ఇప్పుడు దేశాలు దాటింది. ఎన్నో దేశాల్లోని అనువాదకులు, రచయితలు హర్షిని పాడ్కాస్ట్ వింటూ దాని గురించి చర్చించుకుంటూ ట్విట్టర్లో అన్ని చోట్ల మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ హర్షణీయం మొదలవడానికి ఒక చిన్న కథ ఉందండి. ఈ హర్షణీయంలో హర్ష అనేది ఒక పేరు. ఆ పేరు వెనకాల ఒక మనిషి ఉన్నాడు, ఆయన హర్షవర్ధన్. ఆ హర్షవర్ధన్ నుంచి హర్షణీయం వచ్చింది. హర్షణీయం టీం అన్నామంటే ఒక నలుగురు ఉంటారు. హర్ష గారు, అనిల్ గారు, గిరి గారు, నరేంద్ర గారు. వీళ్ళు నలుగురు కలిసి హర్షణీయం పాడ్కాస్ట్ నిర్వహిస్తూ ఉంటారు. సో మొదలు పెట్టింది అయితే హర్షవర్ధన్ గారు ఉప్పలపాడు నెల్లూరు జిల్లాలో పుట్టి, ఆ తర్వాత నెల్లూరు, విద్యానగర్, ఖరగ్పూర్, ఢిల్లీ, జోహానస్బర్గ్, డెన్వర్ అట్లా దేశాలన్నీ తిరుగుతూ వచ్చి ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన 2020 మార్చిలో, అంటే కరోనా కాలంలో, హర్షణీయం అనే పేరుతో ఒక బ్లాగ్ మొదలుపెట్టి తన జీవితంలో, అంటే ఇన్నేళ్ల జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మనుషులు ఎవరుంటారు, మన స్నేహితులు ఎవరు, మన బాల్యం ఎలా ఉంది, మన కాలేజీ రోజులు ఎలా ఉన్నాయి, ఈ అనిల్ గాడేంటి, ఈ శ్రీధర్ గాడేంటి అనుకుంటూ ఆ కబుర్లన్నీ చెప్పుకుందామని చెప్పి ఆయన ఒక్కో కథ రాస్తూ ఉండటం, ఆ రాస్తున్న కథలకి ఎక్కడ లేని పేరు రావటం, ఆయన ఇంకా రాయాలన్న ఉత్సాహంతో రాస్తూ పోవడం, ఇవి గత 3 సంవత్సరాలుగా జరిగిన పని. ఈ కథలన్నిటినీ కలిపి, హర్షణీయం బ్లాగ్లో ఆయన రాసుకున్న కథలన్నిటినీ కలిపి ఇప్పుడు అజు పబ్లికేషన్స్ ద్వారా మేము పుస్తకంగా తీసుకొస్తున్నాం. హర్షవర్ధన్ గారికి ముందుగా శుభాకాంక్షలు. ఆయన హర్షణీయం అని మరి ఏ సందర్భంలో బ్లాగ్ మొదలు పెట్టారో కానీ అది బ్లాగ్ దశను దాటి పాడ్కాస్ట్గా మరి ఇప్పుడు దేశాలను చేరుకుంది. అండ్ అంత పెద్ద పాడ్కాస్ట్లో ఇప్పుడు మళ్ళీ మనం హర్ష దగ్గరికే వచ్చి ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తుండడం, ఆయన కథల పుస్తకం గురించి మాట్లాడుతుండటం అనేది ఒక ఫుల్ సర్కిల్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. హర్ష గారు, హర్షణీయం పాడ్కాస్ట్కి మీకు స్వాగతం. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, అంటే ఫుల్ సర్కిల్ అనే మాట మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు అన్నట్టు పుట్టింది ఉప్పలపాడు అమ్మమ్మ గారి ఊర్లో. అక్కడ నుంచి హై స్కూలు, తర్వాత నెల్లూరుకు రావటం, నెల్లూరులో హై స్కూల్ కంప్లీట్ చేయటం, తర్వాత విద్యానగర్లో బ్యాచిలర్స్ కంప్లీట్ చేయటం, ఆ తర్వాత మాస్టర్స్ ఖరగ్పూర్లో నుంచి డైరెక్ట్గా నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో జాయిన్ అయ్యి వేరియస్ కంట్రీస్కి వెళ్ళటం, సౌత్ ఆఫ్రికా, యుఎస్ అలాంటి కంట్రీస్లో. బాల్యం నుంచి, చదువు దగ్గర నుంచి, ఆ తర్వాత ఉద్యోగంలో అనుభవాలు, ఎక్కడెక్కడ వేరు ప్రదేశాల్లో జరిగిన అనుభవాలు, అవన్నీ మనసులో ఎప్పుడు కదులుతూనే ఉండేవి. వాటిని ఎందుకో అనుకోకుండా ఒక వాక్య రూపంలో పెట్టడం, వాటిని సరదాగా ఫ్రెండ్స్తో పంచుకోవటం వాట్సాప్లోని. చాలా షార్ట్ స్టోరీస్ అండి, 4-5 పారాగ్రాఫ్లు మించిన స్టోరీస్. అవెందుకో చాలామంది ఫ్రెండ్స్కి చాలా న్యాచురల్గా అనిపించాయి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, మన జీవితంలో కూడా చాలా ఉన్నాయి ఇటువంటి అనుభవాలు అని చెప్పి వాళ్ళు ఎందుకో కనెక్ట్ అయ్యి అంటే చాలా ఉత్సాహపరిచారు నన్ను ఎప్పుడు నిరుత్సాహపరచలే. నీదేంది, నీ కథ ఏంది, అటువంటిది ఏం నిరుత్సాహపరచలేదు. ఈవెన్ ఒక్కసారి వాళ్ళు వెంటబడి ఎలా ఉంది అని అడుగుతుంటే తిట్టడంలో కూడా, ఒక గిరి అయితే నీ ఎదవ కథలు చదివే బదులు నేను ముళ్ళపూడి వెంకటరమణ కథలో ఏదో చదివేవాడిని కదా అన్నాడు. అబ్బా, తిట్టడంలో కూడా ఆయనతో కంపేర్ చేసేవరా, చాలా సంతోషపడ్డాను నేను. సో ఇవన్నీ అంటే ఈ జ్ఞాపకాలకి పంచుకోవటం అనేది మాత్రం నేను చేశానండి. దాంట్లో ఎలా వస్తుంది, వాక్య నిర్మాణం ఏంటి, ఆ సెంటెన్సెస్ స్ట్రక్చర్లు కరెక్టేనా, అంత ఆలోచించేవాడిని కాదు. అంటే ఫ్రీగా పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడిని. సో మీరు నమ్ముతారో నమ్మరో, ఒక చిన్న స్టోరీ, ఒక పేజీ స్టోరీ, 1.5 పేజీ స్టోరీ, ఒక 30 to 40 మినిట్స్లో అదొక లోకాన్ని మర్చిపోయినట్టు రాసేసేవాడిని అండి. అది అంటే ఏ ఈవెంట్ తర్వాత ఏది రావాలి, ఎలా రావాలనేది ఆలోచించకుండానే ఆటోమేటిక్గా ఫామ్ చేసుకుంటా వచ్చేసేది అనమాట అండి. ఎందుకంటే రియల్ లైఫ్లో జరిగినాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ అవి
హర్షని బ్లాగ్‌లో పెట్టటం, అందరికి నచ్చటం. అంటే చాలా సంతృప్తినిచ్చిందనమాట. అంటే జాబ్‌లో గూడా లేని తృప్తి ఒక చిన్న కథ రాయటంలో. అది నిజమే గదండీ. అంటే ఇది కథకులుగా మనందరం అనుభవించేదే అనుకుంటా. నిజంగా అంటే రాయ రాయడం తర్వాత అంటే అది దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది పక్కన పెడితే రాసి వదిలేస్తే అదొక ఆనందం ఉంటది. యాహ్! ఆనందం అందులో ఆ 40 నిమిషాలు, 30, 40 నిమిషాలు లోకం తెలిసేది గాదండి నిజంగా. అంటే అసలు ఏం జరుగుతుంది, ఏంటి అనేది గూడా స్పృహ లేకుండా రాసేవాళ్ళం అనమాట. అదొక అంటే ఇష్టమైన పని చేయటంలో ఆహ్, చాలా ఆనందం ఉంది అనేది ఎగ్జాక్ట్‌లీ దీంట్లో నేను చాలా అనుభవించాననమాట. డెఫినెట్‌గా. సో, దాన్ని అనిల్ పాడ్‌కాస్ట్ రూపంలో తేవటం, నా వాయిస్ అంటే నా కథలకి వాడి వాయిస్ ఇవ్వటం. చాలామంది నా వాయిస్, వాడి వాయిస్ కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలా బాగా చదివావు. నేను మొదట్లో మీతో మాట్లాడినప్పుడు నేను గూడా హర్ష ఎవరు? అనిల్ ఎవరు? అని చాలా కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. యాహ్! నేను చాలా వీలైనంత వరకు క్లారిఫై చేసేవాడిని. ఇది నాది వాయిస్ కాదు. నా ఫ్రెండ్ అనిల్‌దని. కొన్ని రోజుల తర్వాత వాడు అసలకు క్లారిఫికేషనే అవసరం లేదు. యాక్సెప్ట్ చేసేసేయి. సో, యాహ్! మీరు ఈ పుస్తకానికి హర్షాయనం అనే పేరు పెట్టుకున్నారు. దాని తర్వాత దానికొక ట్యాగ్ లైన్ లాగా మా ఊళ్ళ మా వాళ్ళ మందల అని పెట్టుకున్నారు. సో, ఈ మందల అనే పదం మీ ఊరా? హర్షాయనం అనే మా టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆ! హర్షాయణం అనేది అంటే నాకు కొంచెం అది సజెస్ట్ చేసింది నరేంద్ర. అంటే నాకు పెద్ద భయమేసేదండి. భయమేసింది కూడా. ఇదేదో పెద్ద రామాయణంలాగా హర్షాయణం ఇంత పెద్ద పేరు పెట్టుకున్నాను. ఏమన్నా పెద్ద ఇదే అదే అంటారేమోనని ఒక భయం. అందులో మా వాళ్ళ ఊళ్ళ మందల. మందల అనేది జనరల్‌గా నెల్లూరులో పరిభాషలో ఎవరైనా కలిసినప్పుడు ఏమిటి విశేషాలనేదాన్ని ఏంటి మందల అంటారనమాట. మందల అవునవును. అంటే విషయాలు, విశేషాలు, విశేషాలు. కబుర్లు. చాలా ఫ్రీక్వెంట్‌గా అంటారు. ఆ! అంటే మా వాళ్ళ స్లాంగ్‌లో "ఏందబ్బయ్యా మందల" అంటారనమాట. తెలంగాణలో అయితే ఏం సంగతి అంటారు మామూలుగా. ఏం సంగతి అంటారు. ఏ సంగతి అంటాము, ఏంటి విశేషాలంటారు ఇంకా కొంచెం ఇదైతే. సో, మందల అనేది ఓకే. ఈరోజు పని మందలైంది. అంటే పని ఏమేం చేయాలనుకుంటున్నావు? యాహ్! ఇట్టా చాలా కామన్‌గా అంటారు మందల, మందల అనేది. సో, కొంచెం నెల్లూరులో పుట్టి పెరిగాం కాబట్టి, ఆ మందల అనే వర్డ్ వాడాలని. అందులో మన వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి, దాంట్లో వేరియస్ ఊర్లు రావటం, ఊర్లను ఊళ్ళు అంటం. మా వాళ్ళ మందల అనేది ఒక యాప్ట్ టైటిల్ అనేది అనుకున్నాం. దాన్ని ఫస్ట్ మేము అదే అనుకున్నాము. కానీ మీలాంటి వాళ్ళు మా ఆఫీస్‌లో ఎవరితో అన్నా చెప్పినప్పుడు మీరు మరీ లోకలైజ్ అయిపోతున్నారు. నెల్లూరు స్పెసిఫిక్ అవుతున్నారు. మాలాంటోళ్ళకి అందరికీ అర్థం కావాలంటే ఏదన్నా మంచి టైటిల్ ఒకటి పెట్టి దీన్ని ట్యాగ్ లైన్ లాగా పెట్టండని చాలామంది నా ఓటైతే ఇప్పటికే మా ఊళ్ళో అన్నారు. మందలకే. సో, మీ ఫ్రెండ్ ఎవరో మిమ్మల్ని ముల్లపూడి వెంకటరమణ గారితో పోల్చినప్పుడు అంటే తిట్టినా అలా పోల్చారన్న ఆనందం కలిగిందన్నారు. సో, నేను అవును. ఆహ్, అంటే నేను ఇంకా మొదటి పాఠకుల్లో ఒకడిని, పబ్లిషర్‌ని కూడా కాబట్టి, ఈ కథల్ని చదివిన వాడిగా నాకు ఇందులో మీ విట్ చాలా నచ్చిందండి. అంటే మీరు ప్రతి విషయాన్ని సరదా కోణంలో చెప్పడము అండ్ కొన్ని కొన్ని అది మీలో ముందు నుంచి ఉన్నదా? అంటే ఇది మీ నెల్లూరు వాళ్ళ స్వభావమా? లేకపోతే హర్ష అనే వ్యక్తి ఇలాగే ఉంటాడా? సో, అది తెలుసుకోవాలని ఆశగా ఉంది నాకు. ఆ! అంటే బ నెల్లూరులో చాలా సరదాగా ఉంటారండి. చాలా ఫ్రెండ్లీ పీపుల్. కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది గూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా పరిచయం అయినోళ్ళని గూడా మేము పట్టుకొని నువ్వు రా, ఇటు రా, అటు పో ఇలా అనేస్తాం. అది కొందరికి నచ్చకపోవచ్చు కూడా. కొంచెం డైజెస్ట్ కావడానికి కూడా టైం పడుతుంది. చాలా ఫ్రెండ్లీ పీపుల్ ప్లస్ కొంచెము కళలు ఇటువంటి వాటిల్లో కూడా చాలా ఎక్కువ అభిరుచి ఉందన్నమాట. పుస్తకాలు ఎక్కువ చదువుతారండి. డెఫినిట్‌గా అది చాలా, చాలా గమనించాను నేను. ఎందుకంటే మా చాలా రిమోట్ పల్లెటూరైనా మా పల్లెలోనే మంచి లైబ్రరీ గూడా ఉండేది. లైబ్రరీకెళ్ళటం, పుస్తకాలు చదవటం, వాటి మీద చర్చ జరగటం. రైట్. అవన్నీ బాగా కొంచెము వాతావరణం అయితే అది ఉందండి ఖచ్చితంగా. ఆహ్, సో,
అందులో నెల్లూరులో మీరు మీరు చెప్తే ఆ వెటకారాలు మేమేం గోదావరోళ్ళకేం తీసిపోమండి వెటకారాల్లో. పంచ్ లైన్ ఎయటంలో జనరల్‌గా చాలా మాట్లాడుకునేవాళ్ళం అనమాట. అంటే అబ్బా! మా ఇంట్లో టీవీ కొనలేం గానీ, కనీసం ఒక యాంటెన్నా తగిలిస్తే బావుండు. మా ఇంట్లో టీవీ ఉందని చెప్పుకుంటాం. కొంచెం భేషజాలు గూడా ఎక్కువ. అంటే రూపాయి ఆదాయానికి రూ. 10 ఖర్చు చేసే ఓకే. భేషజాలు గూడా ఎక్కువే. అవి అవి గూడా ఎక్కువే ఉన్నాయి మాకు. ఏమో కొందరు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో గానీ నా మాటలతోటే అదే మీ నెల్లూరు అంటే ఎంతైనా వాతావరణాలు గూడా ప్రత్యేకం అబ్బా అని చెప్పుకున్నారు మీరే. అండ్ మా నెల్లూరోళ్ళ కథలు కంచికి చేరబ్బా అని కూడా చెప్పుకున్నారు కదా చివర్లో. అవును సార్. యాహ్! సో, అటువంటి వాతావరణంలో అంటే కొంచెం సీరియస్‌గా ఉన్నా గానీ పంచులెక్కువే ఉంటాయండి జనరల్‌గా. హుహు. సో, అవన్నీ వింటూ, పుట్టు అంటే వింటూ బతికినోళ్ళం కాబట్టి మాలో గూడా అయ్యున్నాయి. ఆహ్, నేను మరీ అంత జోవియల్ పర్సనేం కాదండి. కొంచెం కొంచెం మా అనిల్‌కి తెలుసు. నేను బానే అలుగుతుంటాను వాడి మీద. వాడి మీదేంటి నా ఫ్రెండ్స్ ముందు గూడా. అది గూడా వాడు జెప్తుంటాడు. "రేయ్! కనీసం రాసేవాడికి ఆహ్, కొన్ని ఇన్సిడెంట్స్‌కి స్పందించటము, కొంచెం అతిగా స్పందించటము, ఆ ఇన్సిడెంట్స్‌ని గుర్తుపెట్టుకోవటము, పలానా వాడు పలానా విధంగా నన్ను హర్ట్ చేశాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవటము, గుర్తుపెట్టుకొని ఏమైనా కథల రూపంలో రాయటం అనేది నీకొక అడ్వాంటేజ్‌రా. సో, కొంచెం కొంచెం ఎక్కువ స్పందించడం కూడా ఒక అడ్వాంటేజే అంటుంటాడు. సో, బహుశా అది వాటి వల్ల నాకు హ్మ్. ఆ ఇన్సిడెంట్స్ చాలా జరిగినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇన్సిడెంట్స్ అలాగే గుర్తుండిపోయాయి మనసులో. ఆహ్, సో, వాటిలన్నిటిని కథల రూపంలో రాయటం మొదలుపెట్టాననమాట. అంటే కొన్నిసార్లు నాకు చిన్నప్పుడు ఐదో క్లాస్‌లో ఏ అకేషన్‌లో ఏ డ్రెస్ ఏసుకున్నానో గూడా గుర్తుంటదండి నాకు. సో యాహ్! నేను నా ప్రశ్న అదే అండి. నేను నేను అడగబోతున్న ప్రశ్న కూడా అదే. అంటే మనకి బాల్యం చాలా సార్లు జ్ఞాపకాలుగా కొన్ని కొన్ని సన్నివేశాలు గుర్తుంటాయి. కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుంటాయి. అంటే నేనిప్పుడు 'నల్గొండ కథలు' రాసినా గూడా నా బాల్యాన్ని అంతటిని తెచ్చిపెట్టుకొని అందులో కొన్ని కొన్ని ఈవెంట్స్ వెతుక్కుంటూ నేను తవ్వుకుంటూ ఎళ్ళినాను. సో, మీరు ఈ ఈ హర్షణీయంలో ఈ బ్లాగ్‌లో ఇలాంటియన్నీ రాయాలని మీరు ఎళ్ళినప్పుడు సో, మీకెంత తెలిసిందనిపిచ్చింది? అంటే మీ బాల్యము ఇవాళ ఈ క్షణం మీకెంత గుర్తుంది? రాస్తున్న కొద్దీ మీకెంత అర్థమైందనుకున్నారు? బాల్యం చాలా వరకు గుర్తుందండి. ఎందుకంటే ఆహ్, కొంచెము చెప్పాలంటే ఉమ్మడి కుటుంబాల్లో బతికినోళ్ళమి. ఉమ్మడి కుటుంబాల్లో చిన్నమ్మలు, చిన్నాన్నలు, పెదమ్మలు, పెదనాన్నలు, పెద్ద పెదమ్మలు, పెద్ద పెదనాన్నలు. సో, వీళ్ళందరితోటే మనకి వాళ్ళు ముద్దుగా చూడటము. వాళ్ళు మెయిన్ అంటే మనకి వాళ్ళ దగ్గరగా మెయిన్ ఏందంటే వాళ్ళ దగ్గరగా ఉంచుకొని, దగ్గరగా పెట్టుకొని వాళ్ళు అప్పట్లో కథలెక్కువ చెప్పేవాళ్ళండి. చాలా చాలా కథలు. మేమిలారా, మా చిన్నప్పుడు ఇలాగా, మేమిలా చేసాము. సో, ఆ కథలు వినటము అనేది గుర్తుపెట్టుకోవటము, ఆ కథల్ని మళ్ళీ ఫ్రెండ్స్‌కి చెప్పటము, హ్మ్. రైట్? ఇవన్నీ మనసు మీద లేకపోతే బుర్ర మీద చాలా ప్రభావం చూపించాయండి. సో, ఆ సంతోషమైన బాల్యం వల్ల ఆహ్, అంటే కొన్ని 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 బాధలుంటే మర్చిపోదామని ట్రై చేస్తాము. కాపోతే ఎక్కువ సంతోషకరమైన బాల్యం అంటే సంతోషకరం అంటే మళ్ళీ ఆర్థికంగా గొప్పగా ఉండి హ్మ్. అనుకున్నయన్నీ జరిగి అది కూడా కాదు. ఆహ్, అవునవును. ఆహ్, ఆ సంతోషాలు కాదు. హ్మ్. ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్న దాంట్లో అంటే మనం బాల్యంలో ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల గురించి ఎక్కువ ఆలోచించం. మనం అనుకున్నదే కావాలనుకుంటాము. అనుకుంటాం. హ్మ్. ఏదన్నా ఒక ఎక్స్‌కర్షన్‌కెళ్ళాలంటే సాధించుకుంటాము. అంటే పెద్దోళ్ళ బాధలు గూడా మనం పట్టించుకోము. అవును. అవును. చిన్నపిల్లలుగా. సో, ఆర్థికమైన ఆర్థికంగా మరీ ఉన్నతం ఆర్థికంగా ఇది అంటే ఉన్నతంగా లేకపోయినా కానీ వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ పనులు, పొలాలెళ్ళటము, పొలాల్లో అంటే పొలాల నాట్లు దగ్గర నుంచి, కోతల దగ్గర నుంచి చూడటము, మనుషులు వాటిల్ని నాట్లు వేస్తూ, కోతలు కోస్తూ పాడే పాటలు వినటము. హ్మ్. అవన్నీ ఒక విధమైన హిప్నాటిక్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళే పరిస్థితులండి అవన్నీ. సో, వాటిలి వల్ల అంటే దాదాపు నాకు అన్నీ, అన్ని ఇన్సిడెంట్స్ అన్నీ బానే గుర్తున్నాయండి. రాసేటప్పుడు కొంచెం విజువలైజేషన్ ఎక్కువొచ్చేదనమాట. అంటే దాదాపు మళ్ళీ రీక్రియేట్ చేసుకోవటం, రాయటం లాగనమాట. మీరు ఇందులో మీ అమ్మమ్మ గారు, మీ చిన్నమ్మమ్మ గారి దగ్గర నుంచి మీరు కథలు చెప్పడం నేర్చుకున్నారన్నారు. వాళ్ళిద్దరు పోటీ పడి మీకు కథలు చెప్పాలనుకోవడము, అవి బాల్యంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినని నాకనిపిస్తుంది. అండ్
మీకు అప్పటినుంచి ఒకవేళ మీకు అప్పటినుంచి కథలు చెప్పాలని గాని ఉండుంటే, మీరు 'హర్షణీయం' అనే బ్లాగ్ మొదలుపెట్టి మీ కథలు రాయడానికి ఇన్నేళ్ల కాలం ఎందుకు పట్టిందనిపించింది? అది నాకు ఆశ్చర్యమేనండి. నేనెప్పుడు మధ్యలో ఎప్పుడు ట్రై చేయలేదు. అందులో నాకు ఆ విధమైన ఇదుందని గూడా నేను అంటే ఈ అనుకోలేదు. కార్పొరేట్ సో ప్రపంచం మిమ్మల్ని లాగేసుకుందా? లేకపోతే ఏమనుకోవచ్చు దాన్ని? ఎట్లా తీసుకోవచ్చు? కార్పొరేట్ అంటే వెంటనే చదువైన వెంటనే జాబ్‌లో చేరటము. జాబ్‌లో చేరిన తర్వాత కూడా బేసిక్‌గా నేను చేసింది మెకానికల్ ఇంజినీరింగ్. జాబ్ అయితే సాఫ్ట్‌వేర్. సో, దర్ ఇస్ అంటే టోటల్లీ డిఫరెంట్ వరల్డ్ అనమాట. యాహ్! సో, ఆహ్, దాంట్లో అంటే ఆ పోటీ ప్రపంచంలో పడటము, ర ఉద్యోగం, దాని ప్రెషర్స్, డెలివరబుల్స్, డెడ్‌లైన్స్ వీటన్నిటి మధ్య యాహ్! అయన్నీ ఆ మరుగున పడిపోయినాయేమోనండి. సో, ఒక్కసారి కొంచెము ఈ కోవిడ్ అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఇంట్లో నుంచి వర్క్ చేయటము, రైట్. అప్పుడేంటంటే కొంచెము ఒక 2 అవర్స్ పని చేసిన తర్వాత జస్ట్ ఒక 15-20 మినిట్స్ రిలాక్స్ లాగా ఏదైనా చదువుకోవటము. అంటే అదర్ దాన్ వర్క్ రిలేటెడ్ రిలేటెడ్. కాకుండా పుస్తకాలు చదవటము. ఈ టైంలో కొంచెం కొంచెం రిలాక్స్‌గా ఉండేటప్పటికి చూద్దాము, ఒకసారి రాద్దామని మొదలుపెట్టి ఇంక సో, కాకపోతే ఏందంటే వీళ్ళ ఎంకరేజ్‌మెంట్ అనమాట. బావుందిరా, బావుందిరా అంటాం. అంటే అంతకు ముందు దానివల్ల ఎప్పుడు రాయాలనిపించలేదని నాకు అనిపించింది. నిజంగా అనిపించింది. అంటే ఓకే. అంతకుముందు రాయలేదండి. కానీ ఏదైనా అంటే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ గాని ఏదైనా నేను రాసే సామర్థ్యం అయితే ఉందండి మొదటి నుంచి. ఒక డాక్యుమెంటేషన్ చేయటం కానీ, ఆహ్, ఒక ఒక అంటే ఏదైనా టెక్నికల్ డాక్యుమెంటేషన్ గానీ, నేర్చుకున్నది పుస్తకం అంటే వాక్య రూపంలో పెట్టటము, అదంతా ఈజీగానే జరిగిపోయేదండి. ఎస్పెషల్లీ నేను కథల రూపంలో మాత్రం నేను ట్రై చేసింది మాత్రం డ్యూరింగ్ కోవిడ్ పీరియడేనండి. యాహ్! ఓకే. మీరు ఇందులో నేను క్యారెక్టర్స్ లాగా గుర్తుపెట్టుకోవాలంటే మీ అమ్మగారు నాకు చాలా నచ్చారండి. అంటే ఆవిడ ముందు కథలో మీరు మా అమ్మ తప్పిపోయిందనే చెప్తారు మీరు ఆ కథలో. తర్వాత ఆవిడతో మీకున్న అనుబంధం అంటే మీరు ఇవన్నీ రాస్తున్నప్పుడు మీకు ఆ బాల్యంలో నాకు ఇలా ఉండేదని అనుకుంటూ ఉన్నారా? వాస్ ఇట్ రిఫ్రెషింగ్ మెమరీ అంటే తలుచుకోవడం బాగుండేదా? ఎట్లా ఉండేది? చాలానండి. అమ్మతో ఒకటేంటంటే తను దాదాపు నన్నయితే నా విషయం వస్తే దాదాపు 10థ్ క్లాస్ వరకు భోజనం గూడా నోటికి ఫీడ్ చేసేదండి. చిన్నప్పుడైతే అందరిని కూర్చోబెట్టి కథలు చెప్పటం అనేది ఆహ్, చాలా ఎక్కువ జరిగేదండి. మేము అన్నం తినిపించడానికి కానీ, ఇది కానీ. సో, అప్పట్లోనే అమ్మ మాకు ఈ 'టార్జాన్' కథలు గాని, 'రామాయణం' గాని పుస్తకాన్ని చదివేదండి అమ్మ. ఆ! ఒక పుస్తకం దగ్గర పెట్టుకొని వేరే వివిధ రకాలైన కథలు ఆమె చదువుతుంటే మేము వింటూ ఉండేవాళ్ళం. అదొకటి. ఆమె మాకు మేము సెవెంత్, ఎయిత్ గ్రేడ్ వరకు ఆహ్, డిక్టేషన్ అనేది ఎవ్రీ డే ఉండేదండి. అంటే ఏమన్నా చదువుతుంటే మేము రాయటం కానీ, బీఇట్ ఇంగ్లీష్ గానీ, తెలుగు కానీ, అంటే ఎలా రాస్తున్నాము, ఎలా అనేది డిక్టేషన్ అనేది చాలా రెగ్యులర్‌గా అంటే వాటిల్లో తప్పులు కరెక్ట్ చేయటము, తెలుగు భాషలో తప్పులు కరెక్ట్ చేయటము. ఆహ్, ఇవన్నీ ఉండేది. అంటే ఆమె లోకంగానే బతికాం. ఆమె కూడా మా లోకంగానే బతికిందనమాట. పల్లెల్లో ఉన్నప్పుడు ఇదంతా. సో, ఎక్కువ టైమ్ మాతోనే స్పెండ్ చేసేది. మేము గూడా ఆమె కథలు వినడానికి పోటీ పడేవాళ్ళం అనమాట. అంటే మేము రోజు ఆమె ఇటుపక్క ఒకరిని, అటుపక్క ఒకళ్ళని పడుకోబెట్టుకోగలదు గదా! మమ్మల్ని ముగ్గురిని. రోజు ఫైట్ చేసుకునేవాళ్ళం. ఎవరు పడుకోవాలి అమ్మ పక్కన. ముందే రిజర్వ్ చేసుకోవాలనేవాళ్ళం అనమాట. నేను ఈరోజు ఈ టైప్‌లో. సో, ఆమె ఇన్‌ఫ్లూయన్స్ అయితే డెఫినిట్‌గా మా మీద చాలా ఉందండి. అందులో ఇంకోటేంటంటే ఆమె పర్సనాలిటీ ఎలా అంటే ఆమె పల్లెల్లో ఉన్నప్పుడు గానీ, ఎక్కడున్నప్పుడు గానీ ఆహ్, ఆమె చేతనైనంత వరకు చాలా మందికి చుట్టుపక్కల పిల్లలకి కానీ, పెద్దోళ్ళకి కానీ చాలా హెల్ప్ చేసేదండి. అంటే చుట్టుపక్కల ఎప్పుడు మాకు చదువు చెప్పేటప్పుడే దాదాపు ఒక 5, 6 మంది పిల్లలు మాతో పాటు వచ్చేవాళ్ళు. 10 మంది దాకా వచ్చేవాళ్ళు. మేమే చదువుకుంటున్నాం. వాళ్ళు అదే చదువుకునేవాళ్ళు. అదే రాసేవాళ్ళు. సో, అంటే చుట్టుపక్కల గూడా అమ్మ ఈముంటే కొంచెం పిల్లలకి చదువొస్తుందనటం గాని, ప్లస్ మీకు తెలిసే ఉంటది గదా! నేను కొన్ని కథల్లో గూడా రాశాను. మా పొలాల్లో పండే, తోటల్లో పండే ఈ ఈ గోంగూర, హ్మ్. అవును. వంకాయలు ఇవి అంతర పంటలుగా ఏస్తాం కరెక్ట్. కదా! వేరే కరెక్ట్. అవునవును. పంటలుగా. అవును. వాటిల్లో ఎప్పుడు అమ్మేది పల్లెల్లో అమ్మటం అనేది ఉండదు గదా! ఉండదండి. ఏది అవునండి. ఉండేది అవును. కాదు.
అది పాడి గానీ, పాలు గానీ, పెరుగు కానీ, కూరగాయలు గానీ అవి పంచుకునేవాళ్ళనమాట. తెస్తే అందరికి ఇవ్వటము ఈ టైప్‌లో. సో, ఆమెని అందరూ కొంచెం ఒక ఒక గౌరవంగా చూసేవాళ్ళు. అది గూడా కొంచెం మాకు గర్వంగా అనిపిచ్చేదనమాట. మా అమ్మ గాబట్టి మా అమ్మ అనేది. యాహ్! సో, అలా ఆమె ఇన్‌ఫ్లూయెన్స్ అయితే డెఫినెట్‌గా ఉందండి. మీరు రైట్. అదే యాహ్! అంటే ఈ హ్మ్. ఈ కథలో మీరు మీ బాల్యంలో మీరు చాలా కొంటె పనులు చేసినట్టు కనపడుతుంది. సో, మీ అమ్మగారి గారాల కుట్టి గూడా అనుకోవచ్చా మిమ్మల్ని? అవునండి. తప్పకుండా, తప్పకుండా. అంటే చిన్నపిల్లోడిని అంటే మూడో వాడినండి. అన్న, తర్వాత అక్క, తర్వాత నేను. సో, మూడో వాడిని. అది గాక ప్లస్ నాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. నాకైతే ఇప్పుడైతే అంటే ఇప్పుడు కొంచెం ఒప్పుకోవడానికి కొంచెం అహం వస్తుంది. ఒంటూపురోడు, ఒంటూపురోడు అనేవాళ్ళు. వీడికి ఊపిరే లేనట్టుంది ఒంట్లో అనేది కొంచెం దానివల్ల కొంచెం అరవటము, అందరికి దెబ్బలు పడటం నాకు లేదనమాట. సో, ఆ గారాబం గూడా ఎక్కువ అందరి దగ్గర. సో, అందరూ ఆహ్, వీడిని గట్టిగా కొడితే ఏమవుతాడన్నట్టు చూసేవాళ్ళు. సో, అదే గారం పెదనాన్న దగ్గర, పెదమ్మల దగ్గర అందరి దగ్గర నేను మా పెదనాన్న కొడుకులు, కూతులు వాళ్ళ దగ్గర గూడా నేను సాగించుకున్నానండి అవన్నీ. సో, ఒక మీ అదొకటి నాన్నగారి దగ్గర ఏమీ అది చెల్లలేదనుకుంటా. ఆయనకి ఎదురు చెప్పడానికి మీరెప్పుడు భయపడ్డారేమో. ఒక కథలో మీరు మీ నాన్నగారి గురించి అస్సలు చెప్తారు. నా యాహ్! శాసనం ఉల్లంఘన పర్వం అనుకుంటది. దాంట్లో అంటే మీ నాన్నగారిని ఎదిరించాల్సిన సందర్భము అంటే అది అంటే అది నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఉండేదేమో ఎప్పుడు. మనం కొంచెం పెద్దవాళ్ళం అవుతూ ఉంటాం. మనకేవో చాలా తెలుసని మనం అనుకుంటా ఉంటాం. అండ్ ఒకవైపున వాళ్ళు కొంచెం వృద్ధాప్యానికి దగ్గర పడుతూ ఉంటారు. సో, ఆహ్, అంటే నాన్న ఇంకా అర్థం చేసుకో ఇప్పుడు పరిస్థితులు మారినాయని చెప్పాలని ఒక సిట్యుయేషన్ వస్తది గదా! మీరు ఆ కథని అందులో చాలా తప్పకుండా బా అండి. చేశారు. కొన్ని కొన్ని సో, బట్ అప్పటికి గూడా అంటే నాన్నకి ఆ విషయం గట్టిగా చెప్పి నేను ఇంట్లో నుంచి పారిపోయానన్నారు. సో, కరెక్టేనండి. సో, కరెక్టే అది అది. నాకు ఆ! చాలా క్యూట్‌గా అనిపించిందండి. అంటే దట్ ఎక్స్‌ప్రెషన్ అంటే మీరు యాహ్! నేనది చదివినప్పుడు ఓకే. ఫస్ట్ టైమ్ రైటర్‌గా గూడా ఈ లెవెల్ అచీవ్‌మెంట్ సాధించారని నాకనిపించింది. అంటే మీ నాన్నగారిని ఎదిరించి, నాన్న ఇది కాదు ఇది ఇలా ఉంటుందని చెప్పిన తర్వాత, నేనక్కడి నుంచి పారిపోయానని చెప్పడం నాకు భలే సరదాగా అనిపించింది. సో, ఇప్పుడేమనిపిస్తుంటదంటే ఈ ఈ ఈ బాల్యం అంతా దాటొచ్చుకున్న ఒక పెద్దరికం మీకేదైనా వచ్చిందని మీరనుకుంటే, సో, మీరు ఒప్పుకోకపోవచ్చు. మీరు 2 రకాల మనుషులున్నారిప్పుడు. సో, మీరు ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నవాడని మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ పెద్దవాడిని ఒప్పుకోదని గూడా అంటున్నారు. సో, ఆహ్, మీకు మీరు మిమ్మల్ని ఆలోచించుకుంటున్నప్పుడు ఆహ్, మీరింకా ఆ చిన్నతనంలో ఉన్న మనిషి అనుకుంటున్నారా? హర్ష ఇప్పుడు పెద్దవారా? ఆహ్, అది డెఫినిట్‌గా అండి. నేను పెద్దవాడినే అనుకుంటున్నానండి ఇప్పుడైతే. సో, యాహ్! నిజానికి ఆ అవకాశం ఎవరికీ యాహ్! ఇవ్వకూడదనుకుంటా. మనం పెద్దవాళ్ళం అవ్వకూడదని నేను ఆహ్, కోరుకుంటా ఎప్పుడు. కరెక్టేనండి. అంటే ఇది కొన్ని ఆహ్, ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్‌గా చాలామంది మనం జనరల్‌గా అనుకుంటే ఇప్పుడు మనకి ఒకవేళ గాని టైమ్ మెషిన్ ఒచ్చి మనం బ్యాక్‌కెళ్ళగలిగితే చిన్నపిల్లలకెళ్ళిపోతాము. వెళ్ళిపోవాలి. చాలా జ్ఞాపకాలు ఇవన్నీ అనుకుంటాం గదండీ. జనరల్‌గా అది ఇట్స్ ఎ కామన్ ఇది. ఆహ్, కానీ నాకు ఓకే. అంటే హ్మ్. ఒక ఒక ఎం ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక ఆర్థికంగా స్థిరపడటం కానీ, ఒకప్పుడు అంటే ఒకప్పుడు అనుభవించే అనుభవించిన చిన్న చిన్న ఆర్థిక సమస్యలు అంటే ఆల్‌మోస్ట్ బాల్యం అంతా వ్యవసాయదారి అంతే గదండీ. కుటుంబం కదండీ. అంటే పంటలు పండితే పండుతాయి, పండకపోతే పండవు. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. డబ్బుల కోసం అయితే డబ్బుల విషయంలో అయితే మాత్రం లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ రైట్. సో, అది నేను జాబ్‌లో చేరిన తర్వాత అవి కొంచెం ఓవర్‌కమ్ కావటము. నా పరిధిలోనే నేను అంటే ఆహ్, అక్కల్ని గాని, అన్నల్ని గాని వీళ్ళందరిని కుటుంబాన్ని కొంచెం కాచుకోవటం ఇవన్నీ చూస్తే కొన్నిసార్లు యాహ్! ఇది గూడా నాకు బావుంది. రైట్. ఇప్పుడు లైఫ్ గూడా బావుంది. హ్మ్. రైట్. సో, అంటే ఆర్థికపరమైనవి చూస్తే మాత్రం ఐ డెఫినైట్‌లీ వాంటెడ్ టు బి వేర్ ఐ యామ్ హియర్. లైక్ అంటే ఇక్కడ ఉండటమే కొంచెం బాగుంది అనేది గూడా ఉందండి డెఫినెట్‌గా బోత్. సో, అంటే ఆ రోజులు బాగున్నాయి. ఈ రోజులు బాగున్నాయి అనే ఒక ఓకే. ఒక ప్రశ్నతో నేను మీ బాల్యం నుంచి తర్వాత స్టెప్ మీ ఫ్రెండ్స్‌ని పట్టుకొస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే మీరు ఇందులో ఒక దగ్గర మీరు మాట్లాడుతూ మన ఊరు మారిపోయింది అని అనుకుంటాం మనం. ఎప్పుడో దశాబ్దానికి ఒకసారి ఊరికెళ్ళిపోయి, ఆ ఊరంతా మారిపోయిందని అనుకుంటాం.
సో కానీ ఊరు ఎప్పుడు తనకి కావాల్సిన వాళ్ళని అకామిడేట్ చేస్తూనే ఉంటది. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇస్తూనే ఉంటదని చాలా బాగా చెప్పారు ఆ కథలో. లైక్ అంటే అది అది ఈ మధ్యనే జరిగి ఉండొచ్చు. మీరు ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళుంటే మీరు మీ ఊరికి వెళ్ళి జరిగిన విషయాలు చెప్పాలనుకుంటున్నారు కదా. సో యా మీకు ఎలా అనిపించింది ఆ టైం? అంటే మీరు దాన్ని ఎట్లా ప్రాసెస్ ఆ! చేస్తున్నారు? అంటే మీరు ఊరు పెరిగిందా? ఊరు మారిపోయిందా? మారలేదా? అంటే మీరు కరెక్ట్‌గా ఎక్కడుండి ఆలోచిస్తారు? నాకు తెలిసి నేను ఊరికెళ్ళినప్పుడండి అది నాకు ఆహ్, అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణము. ఆహ్, అవే చెట్లు, అవే చెరువు, అదే వాగు. ఆహ్, కాపోతే మనకి పరిచయమైన మనుషులెవరు లేరక్కడ. కొంచెం హ్మ్. అంటే నాతో పెరిగిన స్నేహితులు గానీ, వీళ్ళు గానీ వాళ్ళది ఆ లోటు తప్పితే ఆహ్, ఊరు మామూలుగానే ఉందండి. అదే పంటలు పండుతున్నాయి. హ్మ్. అందులో కొంచెం అంటే నేనున్న పల్లెటూరేందంటే ఆహ్, నీటిపారుదల వ్యవస్థ చాలా బాగుండే పల్లెటూరండి అది. అంటే దాదాపు 2 పంటలు కంపల్సరీగా పండుతాయి. అదృష్టం కలిసొస్తే మూడో పంట కూడా పండుతుంది. సో, అక్కడ మన అవసరాలు బేసిక్ అయితే అంటే మరీ ఎక్కువ ఆశించకుండా మన అవసరాలు బేసిక్ అయితే ఖచ్చితంగా అవసరాలు తీరే ప్లేస్‌లేనండి అవి. మన అవసరాలు పెరిగి మనము ఇంకా ఇంకా ముందుకు పోవాలని, ఏదో సాధించాలని ఆహ్, అని హద్దులన్నీ చేర్చుకొని పల్లెటూర్లు వదిలేసి పట్టణాలకొచ్చి పట్టణాల్లో చదువులు, అక్కడి నుంచి వేరే వేరే ప్లేసులు. ఇప్పటికైనా తిరిగి మళ్ళీ బ్యాక్ టు ఆ విలేజ్ ఎళ్తే విలేజ్ కెన్ అకామోడేట్ అస్ డెఫినిట్‌గా అండి అది. యాహ్! సో, మనం దాన్ని అర్థం చేసుకోకుండా మనం మన ఊరు మారిపోయిందిరా అని బాధపడతాం. మన ఊరు మారిపోయింది. ఆ! అంటే ఇది కామన్ అది. ఎవరు వెళ్ళినా గాని మేమున్నప్పుడు ఈ ఊరు ఇట్టుండేది గాదు. ఇంకా భలే ఇంకా భలే ఉండేది. ఏదో ఉండేది. మనమేదో పాపం మీ ఇది అక్క ఈ వాళ్ళు మీ సుప్రియ మన అంటే వల్లే సుప్రియ అంటే మీ మీ భార్యకి వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ! లేదు లేదు సుప్రియమ్మ ఈ ఊరు చాలా బాగుండేది మా చిన్నప్పుడు అని చెప్తా ఉంటారు. చాలా బావుండేది. సో, ఆవిడని అంటే ఎవరి దగ్గర విన్నా గాని అదే మాట అనమాట. ఆహ్, అంటే దాంట్లో కొన్ని సెంటెన్స్‌లు కొన్ని ఒక సబ్ ఒక చిన్న పార్ట్ గూడా ఉందండి. అదే అనిల్ తీయించేసాడు నా చేత ఆహా! అది. మా ఊర్లో ఒకతను ఉండేవాడండి. అతని నేచర్ ఏందంటే అన్ని తుంపులు పెట్టడం. హ్మ్. అంటే ఎవరు పచ్చగా ఉంటే వాళ్ళ మధ్య తుంపులు హ్మ్. పెట్టేయటం. ఆహ్, అంటే ఏ విధమైన అన్ని గొడవలకి కారణం హ్మ్. అనమాట. ఆయన కొంతకాలం మా ఊరు వదిలేసి ఎళ్ళిపోయాడు. బుచ్చిరెడ్డిపాళెంకెళ్ళాడు. ఆయన్ని నేను గలిస్తే, "అరే అబ్బయ్య! నేనున్నప్పుడు ఊరు భలే ఉండేదిరా! నేను లేపోతే కళే పోయింది" అన్నాడు. ఆఖరాకి అంటే ఊరులో తుంపులు పెట్టి ఆయనకు గూడా అనిపిస్తుందనమాట. నేనున్నప్పుడు ఊరు భలే ఉండేది. సో, అది కొంచెం రాశాను కామెడీగా అంటే వ్యంగ్యంగా. కానీ అదొద్దులేరా ఎందుకంటే పాజిటివ్‌గా ఉంచుదాము ఏదైనా గాని అని జెప్పి కానీ అటుంటోళ్ళకి గూడా అనిపిస్తుందండి. మంచిగా ఉండేవాళ్ళకి అనిపిస్తుంది. నేనున్నప్పుడు ఊరు ఇంకా బాగుండేదని. అన్నీ పిచ్చి పనులు చేసేవాళ్ళకి గూడా అదే ఫీలింగనమాట. అంటే హ్మ్. వాళ్ళు లేకపోతే ఊరు వేరేగా ఉందని జెప్పి. సో, స్ అది మన పర్సెప్షన్ అని చెప్పడానికి ఆ కథ రాశానండి అది. కరెక్ట్. అంతేగాని ఊరెప్పుడు ఒక తల్లి లాంటిది. ఊరెప్పుడు అకామిడేట్ చేస్తుంది యాహ్! మనల్ని. బా చెప్పారండి ఈ విషయం. కానీ మనం మాత్రం మనకుండే అవసరాలు బహుశా వేరే ఉంటాయేమో. మనం వెతుక్కుంటూ బయటికెళ్తూ ఉంటాం. పెరిగిపోయాయి. డెఫినిట్‌గా సో, మనం పెరిగిపోయాయి. యాహ్! యాహ్! బయటికెళ్తుంటాం. ఆ బయటికెళ్ళిన తర్వాత అంటే మనకి మీరు మీ చదువయిపోయి దాదాపు 20 సంవత్సరాలు దాటుండొచ్చు. 20 ఏళ్ళు దాటిందో, 6, 25 సంవత్సరాలు దాటిందో తెలీదు నాకు. సో, అయినా కూడా మీరు మీ కాలేజీ రోజుల్లో కలిసిన ఫ్రెండ్స్‌తోని ఇప్పటికీ ఉన్నారు. అండ్ ఇప్పటికీ ఉన్నారంటే ఇప్పటికి దగ్గరలో అనిల్ అయితే 6, 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని మాట్లాడతారు. మీరందరూ ఓ గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఎప్పుడు కలవాలనుకుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. సో, ఇదెలా సాధ్యపడింది? అంటే మీరు ఇంత బిజీ లైఫ్‌లో పడిపోయినారు మీరు. అయినా గూడా ఆ ఫ్రెండ్‌షిప్‌ని ఎట్లా కంటిన్యూ చేయగలరు? మీరు నాకు తెలిసి ఇందులో ఒక 6 కథలు మీ ఫ్రెండ్స్‌కి కేటాయించి రాసినట్టున్నారు. అనిల్ కోసం ఒకటి, తర్వాత సుడిగాడు శ్రీధర్‌కొకటి. రామారావు ఒకటి, ఆ తర్వాత ఇంకెవరు శ్రీధర్ గాడు ఒకటి. శ్రీధర్ గాడు అంట నేను అనకూడదు గాడని అంటా ఉంటారు. సో, యాహ్! ఇవన్నీ అంటే వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటా ఉంటారు. అలా ఇదో వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నారు. మీరు ఆళ్ళతో ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పండి. ఇంకొకటి అలాంటి ప్రశ్న ఏంటంటే, మీరు ఈ పుస్తకంలో నాకు బాగా కొట్టొచ్చినట్టు కనపడిన ఒక అంశం ఏంటంటే, అంటే ఏ కథలో అయినా మీరు దేని గురించైనా మాట్లాడుతున్నప్పుడు
మా అనిల్ గాడు, మా శ్రీధర్ గాడు, మా కాలేజీ, మా ఉలపాడు, మా ఊర్లో బస్సు, మా ఊర్లో అది మా అని వాడతారు ప్రతి దానికి ముందు. సో వాట్ ఈస్ దట్ కనెక్షన్ అంటే మీరు అది చెప్పడం ద్వారా పాఠకులకి ఏం కన్వే చేయాలనుకున్నారు? ఈ రెండు చెప్పండి. అది అంటే ఈ ఇంజినీరింగ్ అనేది డెఫినెట్‌గా గోల్డెన్ డేస్ అండి. గోల్డెన్ పీరియడ్ అది. అంటే ఆ ఏజ్‌లో ఈ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఈగోలుండవు, మళ్ళీ కలిసిపోతాము. ప్లస్ ఇంకోటేంటంటే ఆహ్, ఎంటర్ అవ్వటం కష్టం గానీ, ఎంటర్ అయిన తర్వాత ఆహ్, అంటే పాస్ అవ్వటం గానీ, మార్కులు తెచ్చుకోవటం గానీ, దీస్ ఆర్ ఆల్ ఈజీ థింగ్స్ అనమాట ఇంజినీరింగ్‌లో. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ మాకేందంటే కలవటం, ఫ్రెండ్స్‌ని కలవటం, మాట్లాడటం, ఎక్కువగా కలవటము, కబుర్లు చెప్పుకోవటము. దాదాపు ఉంటే ఎగ్జామ్స్ అంటే ఇది చెప్పకూడదు. కానీ ఎగ్జామ్స్ ముందు ఒక 1 మంత్ దా ఒక 4, 5 సంవత్సరాల క్వెషన్ పేపర్‌లు ముందు పెట్టుకుంటే ఇంజినీరింగ్ ఎవరైనా పాస్ అయిపోవచ్చు. డెఫినెట్‌గా. అంటే మేమందరం చేసిందది. ఈ సీక్రెట్ సో, కనిపెట్టే ఆల్ ఇయన్నీ ఇన్ వన్ ఏందంటే ఈ ఇంటరాక్షన్. సీక్రెట్ కనిపెట్టే ఆల్ ఇన్ వన్ పుస్తకాలు వచ్చాయండి. సో, ఎక్కువ ఆటలు ఆడటం, కలవటం, సినిమాలకెళ్ళటం, షికారులు జేయటము. కానీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఒక ఫీవర్ లాగా ఒక 30 డేస్ ఇంక నా డే అండ్ నైట్ ఇంక నా అదే లోకంలో ఉండటము. రైట్. సో, అందులో మా కాలేజీ ఏందంటే అదొక విలేజ్‌లో ఉండే కాలేజ్. మాకు వేరే ఇంటరాక్షన్స్, వేరే యావిగేషన్స్ పెద్ద ఎక్కువ ఉండేది కాదు. 1 ఆర్ 2 సినిమాస్ అవి తప్పితే. సో, అక్కడ మేము వీ అంటే ఒకళ్ళకొకళ్ళు బాగా అర్థమయ్యాము అనుకుంటున్నానండి. బాగా తెలుసు. ఒకళ్ళకొకళ్ళుతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలిగాము. ఆహ్, సో, అదే క్యారీ అయిందండి. దాదాపు మా బ్యాచ్‌లో 240 మందుంటే, ఇప్పటికీ దాదాపు 160 మెంబర్స్ మేము ఒకళ్ళతో ఒకళ్ళు టచ్‌లో ఉన్నాం. చాలా ఒక గొప్ప విషయం అండి. ఎయిదర్ యాహ్! గ్రూప్ అవ్వటం కానీ, ఇది కానీ. ఇంకో గొప్ప విషయం ఏందంటే, ఈ రీయూనియన్ జరుపుకుంటున్నారు. అనుకున్నప్పుడు, అందరిని గ్యాదర్ చేసినప్పుడు ఎవరైతే గ్యాదర్ చేయలేకపోయామో, వాళ్ళు కొంచెం ఆర్థికంగా గానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూతో బాధపడేవాళ్ళు మాత్రం టచ్‌లో రాలేకపోయారు. అవును. అవును. కానీ వాళ్ళని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొస్తారు కదా! ఐడెంటిఫై చేసి, వాళ్ళకి ఏ విధంగా చేయగలము? ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే సాయం చేయటమా? లేకపోతే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషను ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే చేయటమా? ఇలా మా గ్రూప్‌లో మీకు అంటే ఎంత జనరస్‌గా ఇచ్చారంటే మనీ అండి. ఇట్స్ లైక్ ఒక్కొక్కళ్ళు 2,00,000, 3,00,000, 4,00,000 లైక్ దే కంట్రిబ్యూటెడ్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక ఎనక ముందు చూడకుండా కంట్రిబ్యూట్ చేసి, ఇప్పటికీ ఒక ఫండ్ లాగా పెట్టి ఆహ్, ఎవరైనా, ఎవరైనా రికమెండ్ చేయొచ్చు. ఆహ్, ఈ పలానా వాడి పరిస్థితి బాలేదు. సో, ఇద్దరు ముగ్గురు వెళ్ళి అది వెరిఫై చేసుకొని దెన్ దే విల్ రికమెండ్ యెస్. ఈ హెల్ప్ చేయాలనేది. అది, అది డెఫినిట్‌గా ఆహ్, చాలా ఆహ్, మా గ్రూప్ ఎందుకో డెఫినిట్‌గా అట్లా ఫార్మ్ అయిపోయిందండి అది. అంతే. ఆ క్లోజ్‌నెస్ నాకది గాని, అంటే ఆ నాకు ఇంటరాక్షన్స్. మీరు ఒక కథలో కూడా చెప్పారు. నాకు చాలా నచ్చింది. అంటే మనం ఎట్లాగో అంటే మీరందరూ కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇంక మహా అయితే ఇలాంటి ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అయితే వారాంతం ఈ రిసార్ట్‌కెళ్ళి పార్టీ చేసుకున్నాం. అక్కడితో అట్లాంటివి జరిగి ఆగిపోకుండా మీరు అంటే మన గ్రూప్‌లోనే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని ఉజ్వల మైత్రి సంఘం అనేది పెట్టుకున్నారు. అది పెట్టుకొని దాంట్లో ఒక ఫండ్ లాగా చేయడం అనేది నాకు చాలా అప్రిషియేటింగ్ థింగ్ అది. మీరందరూ కలిసి చేసిన గొప్ప పని అనుకుంటున్నాను. అది గూడా ఉమా అని 'ఉజ్వల మైత్రి అనుబంధం' అంటండి. అది గూడా ఒక ఫ్రెండ్ పేరేనండి అవునవును. అది. రాశారు మాతో కదా దాంట్లో. చదివిన మా బ్యాచ్‌మేట్ అన్‌ఫార్చునేట్‌గా చనిపోయాడు. అందుకని వాడి జ్ఞాపకార్థంగా ఫార్మ్ చేసిన గ్రూప్ అది. యాహ్! సో, అది గూడా మా వాళ్ళు యాహ్! ఒక మిత్రుడిని గుర్తుపెట్టుకునే విధంగా ఒక, ఒక చిన్న సంస్థను లాంటి దాన్ని ఏర్పరచడం కూడా నాకు చాలా నచ్చిన పాటలండి ఇవన్నీ. యాహ్! అలాగే. ఆ! సో, అలాగే మీరు 'మనకాని సత్యం' అని ఒక కథ రాసున్నాను. అది కూడా చూసుంటారేమో మీరు. సో, దాంట్లో ఏందంటే ఒకే ఒక్కడండి మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సమ్‌వాట్ అంటే వాడు ఎందుకు మా మీద మనసు కష్టం పెట్టుకున్నాడో మాకు తెలీదు. చాలా బ్రైట్ స్టూడెంటు. చాలా అంటే ఆల్‌మోస్ట్ వారాలు చేసుకుంటూ చదివాడు వాడు హ్మ్. అప్పటి వరకు. ఆహ్, అసలు చాలా బాగా సెటిల్ అయ్యాడు. వెల్ సెటిల్ అయ్యాడు. ఎంటెక్ చేశాడు. తర్వాత యూఎస్‌లో సెటిల్ అయిపోయాడు.
కానీ మా గ్రూప్‌తో మాత్రం వాడు ఎందుకో ఆహ్, ఆహ్, టచ్‌లో రావడానికి ఇష్టపడలేదనమాట. సో, అదొక్కటే కొరత. అది తప్పితే అది ఐ థింక్ రెస్ట్ ఆఫ్ డేస్ ఆర్ వెరీ గుడ్ అండి. అదంటే అందరూ కలవటం, ఫ్రెండ్స్ మాట్లాడుకోవటం. ఈవెన్ నా ఫోన్ నంబర్‌లు మీరన్నట్టు శ్రీధర్ గాడు, అనిల్ గాడు మొబైల్‌లో గూడా అయ్యే అలాగే షేర్ సేవ్ అయ్యి అయ్యండి. ఉంటాయండి. ఇప్పుడు చూస్తే అందరూ గాడులే. నాకు ఈ పుస్తకంలో ఆహ్, కొన్ని అంటే ఎలాంటి పరిస్థితుల్లో కొన్ని తెలీదు. ఆ పరిస్థితుల్లో కొన్ని చావులున్నాయి. అంటే మీతో ఆడుకోవడానికొచ్చిన లక్ష్మి ఉండదు. తర్వాత మీ మీ సీనమామ ఉండడు. తర్వాత మీ మీ అంటే మీరు దగ్గర నుంచి చూసిన మనుషుల్ని అంటే చిన్నతనంలో గూడా మీరు చాలా చావుల్ని చూసి, తర్వాత మీ స్నేహితులు కొంతమంది అట్లా ఎళ్ళిపోవడం చూసి, ఇ ఇవన్నీ ఇవన్నీ కథల్లో తీసుకొచ్చారు. హౌ డు యూ ఫీల్ అంటే అబౌట్ ఇట్ అండి? అంటే మీరు ఇందులో చావు గురించి చాలా చాలా చోట్ల రాస్తున్నారు గదా! సో, అలాంటి అంటే మనం ఇప్పుడు మీరు ఈ పుస్తకాన్ని గూడా మీ జీవితాన్నంతా ఒక అవలోకనంగా ఓహ్! ఏం జరిగింది నా జీవితంలో అని నేను వెతుక్కుంటూ ఎళ్తే చూసిన వాటిల్లో, ఇవి ఖచ్చితంగా కనబడతాయి గదా! వీటిని దాటుకొని బయటికి రాలేం మనం. మీరు అంటారు గూడా. అంటే మరి ఆ దేవత ఎందుకు లక్ష్మిని కాపాడలేకపోయిందో అని అంటారు గదా! సో, అవన్నీ వెంటాడుతూనే ఉంటాయంటారా? వాటి నుంచి మనం అది నాకు తెలిసి చాలా చిన్న వయసులో నా మనసు మీద తగిలిన చాలా పెద్ద దెబ్బండి అది. ఎందుకంటే, ఆ పాప మాతోనే ఆడుకునేది. మేము తీసుకెళ్ళేవాళ్ళమి. ఆ రోజు నేనెందుకు గమనించుకోలేకపోయాను అనేది ప్లస్ ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ మదర్ పరిస్థితి చూసా అండి. చాలా అంటే ఆమె దాదాపు పిచ్చామైపోయిందండి ఆమె. హ్మ్. నేను కనిపించినప్పుడు అడగద్దామె. "నువ్వు ఎందుకు గమనించుకోలేవు? పిల్లలంతా కొంచెం తెలివిగా ఉంటావు గదా! ఎందుకు?" ప్లస్ ఆమె డిఫరెంట్ మూడ్‌లో ఉన్నప్పుడు ఆమె ఇది గూడా అడిగేదండి నన్ను. "నీకేమన్నా తినటానికి పెట్టకపోతే నువ్వేమన్నా తోసేసావా ఆ పాపని" అని. అంటే అన్ని విధాలండి ఆమె. అన్ని విధాల క్వెషన్‌లు ఆమెకి. అంటే అది నేను డెఫినిట్‌గా అంటే అంటే చిన్న వయసులోనే ఎన్నో సార్లు మనమేమి రివైండ్ చేయలేము చేసుకున్నాను. ఆ సందర్భంలో. కానీ చేయలేము. అయినా కూడా దాని చేయలేము. గిల్ట్ మాత్రం మనల్ని ఫేస్ వెంటాడుతూనే ఉంటది గదా! డెఫినిట్‌గా అండి. అంటే నాకు తెలీదు. అంటే నేను అన్ని సార్లు రివైండ్ చేసుకుంటున్నాను అనేది గూడా నాకు తెలీదండి. అన్ని సార్లు నాకు తెలియకుండానే ఆ రోజు పోనట్టు, అక్కడికెళ్ళనట్టు, సో, సో, లక్ష్మి మాతోనే ఉన్నట్టు ఇక్కడే ఉన్నట్టు. ఎన్ని సార్లు రివైండ్ స్ చేసుకున్నా దాన్ని మాత్రం అద్ మార్చలేం మనం. ఆ ఒక్క అది ఈవెంట్‌ని మార్చలేం మనం. అది 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 డెఫినిట్‌గా అండి. నా మీద చాలా చాలా ఇంపాక్ట్ చూపిచ్చింది. ఆ! సో, యాహ్! అంటే అంటే నాకిప్పటికీ ఆ పాప, ఆ పాప రూపం, హ్మ్, నొక్కులు జుక్కులు జుట్టు, పెద్ద కళ్ళు, చాలా బంగారు బొమ్మలాగా ఉండేదండి ఆ పాప. లక్ష్మి ఎలా ఉంటుందో మీకు ఇంకా ఇట్స్ గుర్తుందంటే నాకు ఆహ్, నాకు ఇంకా అండి. ఇంకా. యాహ్! చాలా బాగా చెప్పారండి. అంటే యాహ్! నేను అందుకే దాంట్లో మీరు మీరు అమెరికా ఎళ్ళినప్పుడు మీ అమెరికా అనుభవాలు కూడా రాసారు దాంట్లో. సో, కొన్నాళ్ళు అక్కడున్నారు. కొన్నాళ్ళు జోహాన్నెస్‌బర్గ్‌లో ఉన్నారు. సో, మీకు ఒక ప్రవాస జీవితం ఉంది మీకు. అంటే మనది కాని దేశంలో బతుకున్నారు. అక్కడ పెరిగొచ్చారు. అంతా బావుంది. అండ్ ఆ కథల్లో ఉన్న ఒక చిన్న ఫన్ ఎలిమెంట్, టైమ్ జోన్ ఇష్యూస్ మన డే లైట్ సేవింగ్ ఇష్యూస్ అవన్నీ రాసినారు. నాకు ఆహ్, అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్ ఒక చిన్న సంస్థలో పనిచేస్తూ చనిపోయిన తర్వాత ఆహ్, ఆయనని ఇక్కడికి పంపించలేం. ఆయన భౌతికాయాన్ని మన దేశానికి తీసుకురాలేం. దానికి చాలా ఖర్చవుతుంది. అది అంటే దేశం గాని దేశంలో బతుకు చక్రం ఆగిద్ది అని చెప్పారా? ఐ ఐ డోంట్ నో బట్ నన్ను ఆహ్, నన్ను విపరీతంగా వెంటాడిందండి ఆ కథ. అంటే నేను ఎందుకని చెప్పలేదు. కానీ అది చదివినప్పుడు అరే! ఒక ఇంత అన్‌సర్టెనిటీ ఉంటది మన లైఫ్‌లో. దాన్ని ఈయన గుర్తుపెట్టుకొని రాసాడు అనుకున్నాను. సో, యాహ్! ఆ ప్రవాసం. ఒక పెద్ద సంస్థ ద్వారా వెళ్ళి, అక్కడ జాబ్ చేసినప్పుడు, ఏమన్నా ఒడిదుడుకులు ఎదురైతే ఆ సంస్థలు మనల్ని కేర్ తీసుకుంటాయండి. ఆ! అదే ఆ సంస్థ ద్వారా ఎళ్లి, ఆ సంస్థను వదిలేసి ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యి, ఆహ్, అది అంటే వాళ్ళేమి చేయలేకపోయారండి అది. డెఫినిట్‌గా అక్కడ మేము ఒకటి ఆహ్, వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పటం, బాడీ పంపించలేము, పంపించే స్టేజ్‌లో మేము లేము. ఆహ్, మీరది అర్థం జేసుకోవాలి అని వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడటము. ఆహ్, ఆ తర్వాత పిల్లలు చాలా చిన్న పిల్లలండి. ఆహ్, ఆహ్,
ఆ పాప ఆ పాపకి అసలు ఏమీ తెలియట్లేదు. అంటే 7 ఇయర్స్, 6 ఇయర్స్ అయినా. ఏం జరిగింది? అంకుల్ హ్మ్. నా నాన్న అంటే అక్కడ బాడీని తీసుకొచ్చి విజిటేషన్ అని పెడతాం. హ్మ్. అందరొచ్చి చూసేదానికనమాట. నాన్నని చూడ్డానికి ఎళ్తున్నాం గదా! ఈ డ్రెస్ ఏసుకోవచ్చా అంకుల్? ఈ డ్రెస్ ఏసుకోవచ్చా? అని అన్ని డ్రెస్సులు చూపిస్తుంది పాప. హ్మ్. యాహ్! ఎంత అమాయకంగా అంటే అంత అమాయకంగా. రైట్. ఇంకోటొచ్చేసి ఆ క్రిమేషన్ సెంటర్‌కెళ్ళినప్పుడు వాళ్ళు మన ముందు అన్నీ వాళ్ళ ప్యాకేజీలన్నీ ప్యాకేజ్‌లన్నీ ముందు పెట్టినప్పుడు పెడతారండి. మీరు ఆ 'ప్రతిరోజు పండగే' ఈ అనే సెలెక్ట్ సినిమాని డిస్కస్ చేస్తున్నారు కదా! అది చూసినప్పుడు ఈ ప్యాకేజ్ ఇదే, ఈ ప్యాకేజ్ ఇది. రైట్ ఎగ్జాక్ట్ ఎక్స్‌పీరియన్స్ అది. యాహ్! నేను ప్లస్ అక్కడ ఇంత జరిగినప్పుడు మళ్ళీ ఇంకొకటి ఆ చిన్న పిల్లవాడిని వాడికి కనీసం 1 ఇయర్, 1 ½ ఇయర్ గూడా ఉండదు. వాడిని తీసుకొచ్చి ఆ క్రిమటోరియంలో ఆ బటన్ వాడి చేత నొక్కించాలని పట్టుబట్టారు. ఓహ్! అది అంటే అది నేను చెప్తున్నా కర్మ వాడిని తీసుకురావడం నాకు ఆ! కర్మకాండ అంటే అన్నట్టు. హుహు. రైట్. సో, ఇవన్నీ హ్యాండిల్ చేయటము ప్లస్ ఆ అమ్మాయికి ఏమన్నా ఆర్థికంగా ఏర్పాటు చేసి పంపించాలి కంట్రీ నుంచి అని చెప్పి. హ్మ్. కానీ మా కంపెనీలో అప్పటిదాకా అతనితో పనిచేసిన వాళ్ళందరూ అండి అసలు ఎంత ఎంత చేశారంటే ఎంత కంట్రిబ్యూట్ చేశారు గానీ వి వర్ ఏబుల్ టు అంటే ఆ రోజు మేము ఆ అమ్మాయిని పంపించేటప్పుడు రైట్ అట్లీస్ట్ టిల్ దేర్ ఎడ్యుకేషన్ వరకు కేర్ తీసుకొని పంపించారండి. యాహ్! మీరు సో మీరు ఆ పాప మీ ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు అంటే ఎంబీబీఎస్. అది చెప్పారా ఆ అమ్మాయి గురించి? గ్రేట్ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకొని రైట్. సో ఉస్మానియాలో చేయటం అనేది ఉస్మానియా గాంధీ గుర్తులేదు కానీ షీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ దట్స్ వాట్ యాక్చువల్లీ. సో ఫ్రెండ్‌షిప్ యాహ్! సో అంటే మనని ఆహ్, మీకున్న మీకు స్నేహం మీకు చాలా అంటే సాయం చేసిందండి అన్ని రకాలుగా. అంటే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చెప్పినప్పుడు మీ కథలన్నిట్లో మీ స్నేహితులున్నారు ఫస్ట్. సో డెఫినెట్‌గా ఉన్నారండి. డెఫినెట్‌గా ఉన్నారు. ఆహ్, అందులో ఏందంటే అట్టని చెప్పి ఇట్స్ లైక్ అంటే వాళ్ళ మీద గొడవలు పడము, తగువులేసుకోము అని రూల్ లేదు. లేదండి. అవును. కోపమొస్తే కోపమే, ఆ! ఫైటింగ్ అంటే ఫైటింగే, 2 రోజులు మాట్లాడుకోకపోవటం. మళ్ళీ దాన్ని గూడా అంటే ఆ కోపాన్ని గూడా మనం పర్మనెంట్‌గా పెట్టుకోలేము. కరెక్ట్. ఏదైనా కరెక్ట్ అండి. హ్మ్. కోపమొచ్చినా హ్మ్. గానీ. ఎంత ఇన్సిడెంట్ అయినా, ఏది జరిగినా గానీ, ఆ కోపం అనేది అప్పటికప్పుడు పడతాం గానీ, అబ్బా! వీడితో ఇంక మాట్లాడకూడదురా అనుకుంటాం గానీ, వారం తర్వాత, 10 రోజుల తర్వాత మళ్ళీ మనసు బేకద్ది. రైట్. సో, వాడెట్టున్నాడో, ఏం చేస్తున్నాడో, వాళ్ళు కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు అనిపిస్తుందండి. అంటే కోపాన్ని గూడా మనం పర్మనెంట్‌గా పెట్టుకోనప్పుడు అసలు కోప్పడటం ఎందుకు అనిపిస్తది గానీ, యాహ్! ఇట్ గోస్. లైఫ్ గోస్. అంటే మీరు మీ స్నేహితులతో గొడవ పడుతుంటారా? బాగా అలుగుతాను గూడా బాగా. అంటే నాకేమాత్రం అంటే నన్ను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నాకు చెప్పట్లేదు. రైట్. నన్ను వాళ్ళ డెసిషన్‌లో ఒక పార్ట్ లాగా తీసుకోవట్లేదు. అటుండే అనిపించినప్పుడు యాహ్! డెఫినెట్‌గా యాహ్! నేనైతే ఎక్స్‌ప్రెస్ గూడా చేస్తాను. యాహ్! నేను అంటే మన పాఠకులకి ఎక్కువ స్పాయిలర్స్ గూడా ఇవ్వదలుచుకోలేదు. అంటే ఇప్పటికి మనం చాలా కథల్లో నేను విషయాల్ని చర్చించిన గాబట్టి, ఐల్ నేను ఒక వారం రోజులు ఈ పుస్తకం ఎలాగో బయటకొస్తుంది గాబట్టి, పాఠకులు చదివి, వాళ్ళు ఈ కథల్లో ఓహ్! నేను మాట్లాడినది ఇది దీని గురించా? ఓహ్! హర్ష మాట్లాడింది దీని గురించా? అని వాళ్ళు ఆహ్, ఇది ఈ పాడ్‌కాస్ట్ విన్న తర్వాత ఒకవేళ చదివితే అట్లా అనుకుంటారని ఆశిస్తున్నా. అండ్ నేను ఇప్పుడు ఈ 40 కథలు మీరు రాసిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక పుస్తకం రూపంలో వస్తుంది అన్నప్పుడు మీకు ఎట్లా ఉందండి? అంటే ఇంతవరకు బ్లాగ్‌లో చేశారు. వాటిని ఆడియో రూపంలో చదివి ఫ్రెండ్స్ విన్నారు. ఇదంతా బావుంది. ఇప్పుడు పుస్తకం అనేది ఒక మన కథలన్నిటికి ఒక లైక్ లాస్ట్ ఎండ్ రూపం అనుకోవచ్చు గదా! దానికి ఆహ్, ఈరోజు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే బుక్ వస్తుందనే ఒక సంతోషం ఏమైనా ఉందా? నిజంగా అండి చాలా అంటే గత 4, 5 రోజుల నుంచి నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నానండి. నేను డెఫినెట్‌గా అది అంటే అది ఊహించిందండి. అంటే ఈ కథలు రాయటం, అవి వాట్సాప్‌లో పెట్టటం. అసలు ఒక బుక్ రూపంలో రావటం అంటే అన్‌ఇమాజినబుల్. అంటే నేనైతే ఊహించలేదు. కానీ వీడికి అనిల్ గాడికి మొదటి నుంచి సమ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది ఈ కథల్లో. డెఫినిట్‌గా అయి తీసుకురావాలి. ఏద్దాం. హ్మ్. తీసుకుంటే చదివితే చదువుతారు. అంటే ఓకే. దానిదేముంది బుక్ రూపంలో తెద్దాము. నచ్చితే అందరికెళ్తుంది. లేకపోతే ఒక అటెంప్ట్ అంటే వాడికి చాలా నమ్మకం ఉంది. చాలా ప్రోద్బలం. నేనైతే మధ్యలో మీకు గూడా గుర్తుంటది. అంటే నేను ఆహ్,
వాడు ప్రయత్నించిందంతా నేను ప్రయత్నించలేదని మీకు గూడా అర్థమై ఉంటది. ఏదైనా ఈ పుస్తక విషయంలో మాత్రం మల్లికార్జున గారు. ఐ డోంట్ నో సమ్‌వాట్ వాడు చాలా నమ్మాడు. దీంట్లో కొన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ. సో ఇప్పుడు ఇప్పుడు అవన్నీ పోయిన తర్వాత మీరు మీరు మీ ఇంట్లో వాళ్ళు సో పుస్తకం కోసం ఎదురు చూస్తున్నారా? వాళ్ళందరూ అంటే మా హర్ష మా గురించి ఏం రాసాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? చాలా మంది చదివేస్తున్నారా? ఏమనుకుంటున్నారు? డెఫినెట్‌గా చాలామంది వెయిట్ చేస్తున్నారండి. అంటే వాళ్ళు ఒక్కో కథ, కొన్ని సెలెక్టివ్ కథలు చదివి ఉండుండొచ్చు. కానీ ఆల్ టుగెదర్ ఇన్ ఏ బుక్ ఫార్మ్ అనేది ఒక్క దగ్గరగా చదివి ఉండరని నేను అనుకుంటున్నా. యాహ్! ఈ ఈ విషయంలో నాకు ఒక అంటే నాకు ఒక అభిప్రాయం నాకు ఒక ఫీలింగ్ ఏముంటుందంటే అండి ఆహ్, మనం కొన్ని కథలు ఒక్కొక్క చోట ఎక్కడో చదువుకుంటామండి. బట్ వాటన్నిటిని కలిపి ఒకేసారి చదువుతున్నప్పుడు ఉండే అనుభవం వేరు. ఇప్పుడు నేను ఈ పుస్తకాన్ని ప్రూఫ్ రీడ్ చేసే క్రమంలో మొదటి నుంచి చివరి వరకు కూర్చొని 2 రోజుల్లో చదివినప్పుడు ఆహ్, ఈ ఈ నేను మీ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా అక్కడక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఒక కథ, అక్కడ ఒక కథ, మీ కాలేజ్‌లో ఒక కథ అన్ని తీసుకున్నా కూడా నౌ ఐ నో యువర్ లైఫ్ అనిపిస్తుందండి. అంటే పూర్తిగా మీరు హర్ష అనే వ్యక్తి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు సో ఈయన నాకు పూర్తిగా తెలుసు అనే ఒక ఇదొచ్చింది. సో మిమ్మల్ని మీరు పూర్తిగా సాహిత్యంలోకి తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు కొంత భయం గూడా ఉండొచ్చు. అంటే మనం మనల్ని మనం ఎంత దూరం తీసుకెళ్ళి మనం మన సాహిత్యంలోకి మనల్ని మనం ప్రవేశపెడతాం అనేది ఒకటి ఉంటుంది కదా ఆలోచన. ఎప్పుడైనా భయం వేసిందా ఈ రాస్తున్నప్పుడు? నేను ఎక్కువ బయటకు వచ్చాను అంటే మన వెంకట సిద్ధారెడ్డి ఒక మాట అంటాడు రాయడం అంటే మనల్ని మనం నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టుకోవడం అని. సో మనమేమో ఇంకా పూర్తిగా రాయడమే మీ కథలే రాసుకున్నారు కదా సో రాస్తున్నప్పుడు ఏమైనా అలాంటి భయం ఏమైనా కలిగిందా ఆర్ ఇప్పుడు ఏమైనా కలుగుతుందా? కథలు రాసేటప్పుడు కొంచెము ఆహ్, కొంచెం అంటే వేరే వాళ్ళ గురించి ఎంత ఫ్రీగా రాసేస్తున్నానే ఫ్రెండ్స్ అయినా గానీ, బంధువులైనా గానీ. కానీ ప్రతి కథ రాసి బయటకి అంటే అంటే ఒక బ్లాగ్‌లో పెట్టే ముందు గూడా ప్రతి ఒక్కళ్ళ అప్రూవల్ తీసుకున్నానండి నేను. వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు ముందు చదవండి. చదివి మీరు ఓకే అంటేనే అంటే కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా పాజిటివ్‌గానే స్పందించారండి. నాకైతే అబ్జెక్షన్ ఎక్కడా రాలేదు. "ఎళ్ళరా బాగుంది. రాయి. ఇట్స్ ఓకే. హ్మ్. దాన్ని" అంటే ఇయన్నీ మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన విషయాలే గదా! ఆహ్, అని డెఫినెట్‌గా అండి. అదొకటి. ఆహ్, ఇంకోటి మీరు అంటే 'లక్ష్మీ పెద్దమ్మ అదృష్టవంతురాలైన' కథ గురించి కూడా మీరు కొంచెం సందేహపడ్డారు. ఆహ్, అంటే కొంచెం అని. కానీ నాకు నాకు నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యానండి. నాకు బిగినింగ్ నుంచి మా ఫ్యామిలీలో ఆహ్, ఆవిడ గురించి అంటే మీకు కథ తెలుసు గదా! అంటే ఆ! ఆవిడ గురించి ఎవ్వరు నెగెటివ్‌గా అనుకోలేదండి. అంటే వాటెవర్ ఏ విధంగా ఆమెకు సపోర్ట్ చేద్దాము, ఏ విధంగా ఆమెకు అండగా నిలబడదాము. అంటే ఆవిడ గూడా ఆవిడ కాళ్ళ మీద నిలబడ్డారు. ఆవిడ వేరే వాళ్ళ అండగా నిలబడే అంత ఆహ్, కన్నా ఎదిగారండి ఆవిడ డెఫినెట్‌గా. ఆవిడ లైఫ్ వరకు ఆమె షీ లెడ్ ఏ గుడ్ అండ్ కంప్లీట్. అది రాసేటప్పుడు నేను ఇది రాయటం సమంజసమా అని కొంచెం ఆలోచనలో పడ్డానండి. అండ్ మీరు గూడా అన్నారు. కానీ అనిల్ గాని, వీళ్ళు గాని అంటే ఆహ్, ఆవిడ ఆవిడదే లైక్ ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడటము, ఆమె ఒక లైఫ్‌ని లీడ్ చేయటం అనేది ఈస్ ఎ పాజిటివ్ థింగ్. అండ్ ఆవిడ ఫ్యామిలీ ఆమెను సపోర్ట్ చేయటం అంటే ఆవిడ అక్కలు గాని, వీళ్ళు గాని సపోర్ట్ చేయటం అనేది గూడా ఆ రోజుల్లో గొప్ప విషయమేనండి అది. సో, రాయి ఉంచుదాము అని. అదొక్కటేనండి నాకు కొంచెం హెసిటేషన్‌గా ఉండింది. అదర్‌వైజ్ అన్ని కథలు నేను దాదాపు అందరి అప్రూవల్స్, పర్మిషన్స్ వాళ్ళతో చదివి వినిపిచ్చి తీసుకొచ్చానండి. అది. అదొకటి. అంటే ఇంకోటేందంటే భయమేందంటే, అబ్బా! ఈ కథలనే పెద్ద కథలనుకుంటున్నాడురా వీడు అని ఎక్కడనుకుంటారో అనేది ఒక ఆ విషయంలో నాకున్న ఫీలింగ్ అంటే ఖచ్చితంగా దీన్ని కథ అని చెప్తామని నేనైతే దేనికి ఆ గీతలు గీసి ఉండకూడదు మనం. సో, మనం చెప్పేది అది అది కథ అని అంటే కథ కూడా కాదు. ఇది జస్ట్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఎక్స్‌పీరియన్సెస్ మన లైఫ్‌లో జరిగిన మీరు అంటే ఎక్స్‌పీరియన్సెస్‌కి మీదైన ఒక ఫిలాసఫీ కూడా యాడ్ ఒక చేస్తారు కథల్లో కాబట్టి అది హ్మ్. నాకు ఆ హ్మ్. విషయంలో బాగా నచ్చినాయి కొన్ని కథలు. నేను ఇంకా మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న మీ ఇవన్నీ రాస్తున్నప్పుడు మొదట్లో
మీ మొదటి పాఠకులు ఎవరై ఉండేవాళ్ళు? మీ ఫ్రెండ్సేనా? అంటే వీళ్ళు నలుగురేనా ఇంకా? డెఫినిట్‌గా ఫ్రెండ్సేనండి. మొదట నేను అనిల్‌తోను, గిరితో వీళ్ళతో రాసేవాడిని. అదే పంపించేవాడిని. వాళ్ళు డెఫినిట్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు బావుందిరా, బావుందిరా అనేవాళ్ళు. కొన్ని కొన్ని సజెషన్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నేను దాదాపు 'సుప్రియకి' అమ్మకి గూడా ఎప్పుడో చూపించేవాడిని. మొదట వీళ్ళతోనే. తర్వాత ఆఫీస్ కొలీగ్స్. ఇంకా లాస్ట్‌లో వాళ్ళు. అంటే ఎట్ వాట్ పాయింట్ అండి? అంటే లైక్ అంటే ఇప్పుడు మీరు ఓకే. కోవిడ్‌లో మీరు రాయాలనుకున్నారు అదన్నీ. బట్ ఒక సరే ఇంక నేను కూర్చోవాలని కూర్చుంటాం కదా! పెన్ తీసి పేపర్ పెడదామని. ఆ మూమెంట్ ఏంటి? సో, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? అంటే ఇదేం సడెన్‌గా ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఏమన్నా అనుకున్నారా? అట్లేం లేదండి. దాదాపు నేను ఇప్పుడు కొలీగ్స్‌తో ఆఫీస్‌కెళ్ళేవాడిని గదా! వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఆఫీస్ కొంచెం దూరం. ఒక 1 ½ అవర్ పడుతుంది వన్ వే. సో, ఈ లోపలే వాట్సాప్‌లో టైప్ చేసేసుకునేవాడిని నేను. సో, అంటే ఇంట్లో ఏదో స్పెషల్‌గా ఒక రూమ్‌లో కూర్చొని అన్ని ఒక సెట్ చేసుకొని, రాసుకొని అట్ట అట్ట పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్‌లో ఎప్పుడు రాయలేదండి. అంటే ట్రావెల్ చేస్తూనే రాసుకునేవాడిని. మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడుతూ రాసుకునేవాడిని. ఆహ్, అందులో ఒకటేంటంటే ఇయన్నీ ఎక్స్‌పీరియన్సెస్ కాబట్టి అంటే ఒక 40, 45 మినిట్స్ ఒక లోకంలో ఎళ్ళిపోయి రాసేవాళ్ళం గానీ, అంత స్ట్రగుల్ అయ్యి రాయలేదండి. అంటే ఒక ఒక మూడ్ రావాలి ఆ టైప్ ఏం లేదు. జస్ట్ క్యాజువల్‌గా రాసుకొని వెళ్ళిపోతాం. అందుకే మీరు మీరు గూడా అన్నారు గుర్తుందా లేదా? మీరు గూడా అన్నారు. మీ శైలి అంటున్నారు. మీరు రాసే విధానము. దాన్ని మార్పులు జేయడానికి గూడా కుదరదు సార్ కుదరదు వర్ష అన్నారు గుర్తుందా? అంటే అంత రా ఫార్మాట్ అంటే అంత రా ఫార్మ్‌లో అయిపోయింది. రాగా రాసేసామండి. మేబీ మీరు మీ తర్వాత రాసే కథల్లో మీరు అంటే ఒక్కోసారి తోచిన టోన్‌లో అండి. ఒక్కోసారి గ్రాంథికము, ఒక్కోసారి వెరీ నెల్లూరు భాషలో రైట్? ఆ కన్సిస్టెన్సీ‌లో అట్టేమి లేదు. అంటే అది ఒకరి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడితే మనకు ఆ టైంకి ఎట్లా మాట్లాడతామో అలాగే మీరు కథ చెప్పుకుంటారు. ఎట్లా మాట్లాడితే అట్లా అలాగే కథ అలా చెప్పుకుంటూ రాసుకుంటా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతా. సో, యాహ్! ఆహ్, ఆ! డెఫినెట్‌గా తర్వాత అది. అందుకనే మీకు మేము ఎడిటర్‌లను గూడా ఒక సజెస్ట్ చేసాము. అండ్ చందు గారు, చంద్రశేఖర్ కొండపట్ల గారు, తర్వాత వేమన వసంతలక్ష్మి గారు వీళ్ళిద్దరూ ఈ పుస్తకానికి ఎడిటింగ్‌లో గూడా పనిచేస్తున్నారు గదా! సో, వాళ్ళ ఇన్‌పుట్స్ మీకు ఆహ్, వా అవి చదివినప్పుడు మీకేమనిపించిందంటే, ఓకే. నేను రాసినప్పుడు నేను ఇట్లా ఎళ్ళానా అని ఏమన్నా నేర్చుకున్నారా ఆ టైంలో? డెఫినెట్‌గా అండి. అంటే వాళ్ళు ఆ వాక్య నిర్మాణం గాని, కొన్ని పదాలు కలిసి రాయటం, విడగొట్టి రాయటము రైట్? దే టుక్ ఎ లాట్ ఆఫ్ కేర్. అంటే దాన్ని ఒక ఫార్మ్‌లో తీసుకురావటం. అందులో నాలాంటి ఏమాత్రం అనుభవం లేనోడు రాసిన వాటిల్ని ఎడిట్ చేయటం అనేది చాలా ఛాలెంజింగ్‌గా అనుకుంటున్నాను నేను. డెఫినెట్‌గా అది గూడా చందు గారికి గాని, వసంతలక్ష్మి గారికి గాని అనిపిచ్చుండొచ్చు. డెఫినెట్‌గా కష్టము ఇది. అంటే అదేది దేనికి లొంగదు గదండీ! అది ఒక గ్రామర్‌కి గాని, దీనికి గాని లొంగని అని. డెఫినిట్‌గా వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ మచ్ అప్రిషియేటెడ్ అండి డెఫినిట్‌గా. ఒక ఒక రూపం తెచ్చారండి వాళ్ళు ఎడిటింగ్ ఫార్మ్‌లో డెఫినిట్‌గా. రైట్. నిజమేనండి. ఆ విషయం నేను గూడా ఒప్పుకుంటా. సో, మీరు అంటే మీరొక ఏదో కోవిడ్‌లో మీరు అకస్మాత్తుగా రాయాలనిపించి రాయడం మొదలుపెట్టారు. అయిపోయింది. ఓ 40 కథలయ్యాయి. ప్రస్తుతానికి పుస్తకం రూపంలో అది బయటికొచ్చేసింది. ఇంకా ప్రింట్‌కెళ్ళింది. మనం చేయగలిగేది గూడా ఏం లేదు. అది బయటికొస్తుంది. ఇంకా హర్షాయనం అనేది ఎ ఎంతగా అనుకున్నా గూడా అది హర్షకి సంబంధించింది కాదు. ఈ విషయాన్ని ఆహ్, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది పాఠక లోకంది. ఒకసారి పాఠకుల దగ్గరికెళ్ళిన తర్వాత అది రచయితది కాదని నా నమ్మకము. సో, ఇప్పుడు అంటే ఈ పాఠకుల దగ్గరికెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, దాని గురించి ఏం మాట్లాడతాను, ఇవన్నీ పక్కన పెడదాము. హర్ష ఇంకా ఈ ఈ ఈ ఈ అయిపోయింది. హర్షాయనం రాయడం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం రాయాలనుకుంటున్నారు? ఆయన ఆయన రాస్తే ఈ దీనికి, దానికి ఉండే ఒక ఆహ్, మేజర్ డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు? స్పెసిఫిక్‌గా మీలాగా ఒక 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 రచయిత ఒక అంటే కథకుడిని కాదు కథకుడిని డెఫినిట్‌గా. అంటే కాదని నేను డెఫినిట్‌గా నేను ఒప్పుకోనండి. అనుకునేదంటే సో, ఒక పుస్తకం రాసిన తర్వాత మీరు కథకుడు అంటే నేనే కాదు ఎవరు ఒప్పుకోరు. సో, యాహ్! సో, హ్మ్. నేనైతే ఈ కథలన్నీ రాసిన తర్వాత నేను దాదాపు ఎంప్టీ అయిపోయానండి. నా అనుభవాలన్నీ పెట్టేసానని. ఆహ్, అంటే చాలామంది కాదు ఫ్రెండ్స్ గూడా అన్నారు. అంటే "నువ్వెంతసేపటికి నా నా కథ, నా ఇది ఇట్నట్టు రాస్తావు గానీ
రైట్ మల్టిపుల్ క్యారెక్టర్స్ పెట్టి ఒక కథలా రాయొచ్చు ఇది ఇది అంటారు. కానీ నాకు అది కొంచెం కష్టమేనండి. అంటే ఇమాజినరీ కథలనేది ప్రస్ నాకైతే బియాండ్ ఇ ఇదనుకుంటున్నాను నేను. చూద్దామండి. ఏమన్నా ట్రై చేయగలనేదో చూస్తాం. కానీ ప్రస్తుతానికైతే నా అనుభవాలన్నీ పెట్టేసానండి ఒక పుస్తక రూపం అంటే వాక్య రూపంలో అని నేను అనుకుంటున్నాను. అయితే హర్షాయనం ఇంత అందంగా రాశారు మీరు. సో మీరు ఖచ్చితంగా అంటే మీరు అనుకున్నట్టు ఈ ఈ కథలే కాదు, మీరు జీవితంలో చూసిన చాలా కథలు కూడా ఉంటాయి. వాటన్నిటిని తీసుకురావాలి అంటే మీరు ఇంకా ఇక్కడితో రాయడం అయిపోయింది అనుకోవద్దని నేను నేను నమ్ముతున్నాను. ఐ థింక్ మీరు ఇంకా చాలా రాయాలి. సో మేము వాటికి మేమందరం పాఠకులుగా మీ కొత్త కథల కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. మీ సారంగంలో రాసిన ఆ కథ చదివానండి నేను. అది ఏమి హర్షాయనంకి సంబంధించింది కాదు. ఐ థింక్ అది అది ఈ టోన్ లో కూడా లేని కథ. అంటే మీరు ఈ టోన్ లో రాసిన కథ కాదు. సో అలాంటి మీరు సో అది చూసి నేను చెప్పగలను ఖచ్చితంగా మీరు కథలు రాస్తారు, ఇంకా రాయగలరని. సో యా ఇంకా మీరు చాలా కథలు రాయాలని, వాటన్నిటిని మేము చదివి ఆస్వాదించాలని. అనిల్ గారు ముఖ్యంగా అనిల్ గారు మిమ్మల్ని ఎలాగో వెనకాల నుండి పొడుస్తూ ఉంటారు మిమ్మల్ని రాయమని, కాబట్టి మీరు మీరు రాస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మీ మీ మొదటి మీ మొదటి పుస్తకానికి శుభాకాంక్షలు. చెప్పండి. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మీకు శ్వేత గారికి చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. లైక్ అంటే నేను రాసిన ఈ కథల్ని అజూ పబ్లికేషన్ ద్వారా తీసుకురావటం డెఫినెట్గా ఇట్ మీన్స్ ఎ లాట్ డెఫినెట్గా అండి. లైక్ మీ పరిచయం కానీ మీతో మాట్లాడటం కానీ లైక్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దట్ వి డెవలప్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఎస్పెషలీ అజూ పబ్లికేషన్ ద్వారా తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇది ఒక పుస్తక రూపం, ఒక ఇట్స్ లైక్ డ్రీమ్, లైక్ ఒక పుస్తక రూపంలో రావడం మాకు మాకు ఇష్టం అండి. అంటే ఎవరైనా ఒక కొత్త రచయిత కొత్త పుస్తకం తీసుకున్నప్పుడు వాళ్ళలో కనిపించే ఆనందం చూడాలని చాలా ఉంటది కదా. సో మేము కూడా ఉత్సాహంగా ఈ శనివారం కోసం ఎదురు చూస్తున్నాం. హైదరాబాద్ బుక్ ఫేర్ లో ఇప్పుడు హర్షాయనం పుస్తకం అందుబాటులో ఉంటుంది. సో హర్షణీయం పాఠకులు, అదే హర్షణీయం శ్రోతలు అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పుస్తకం తీసుకోండి. హర్ష గారి కథలు చదవండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీరు మీరు ఆయన లోకంలోకి వెళ్ళిపోతారు. ఆయన ఫ్రెండ్స్ అందరినీ మీ ఫ్రెండ్స్ చేసుకుంటారు, వాళ్ళందరినీ మళ్ళీ కలవాలనుకుంటారు. నాకు మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిసే అవకాశం కల్పించండి హర్ష గారు. అండ్ యా వి హోప్ యూ రైట్ మోర్ అండ్ మోర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్.